హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. సమ్మర్ స్పెషల్ మీ మందికి ఒక మంచి మిల్క్ షేక్ అయితే తెస్తానండి. పిల్లలైతే మిల్క్ షేక్స్ అవన్నీ చాలా ఇష్టంగా తాగుతారు కదండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చిన్నది వీడియో అయితే. నేను ఓరియో థిక్ మిల్క్ షేక్ అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నా స్టైల్లోని. నేను ఓరియో బిస్కెట్స్ అయితే చూస్తారు కదా, ఇలా ఒక 5 బిస్కెట్స్ అయితే తీసుకున్నానండి. ఈ బిస్కెట్స్ని ఏంటంటే మనం పీసెస్ అనేది కట్ చేసేసుకుందాం. ఫస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. బయట అయితే చాలా కాస్ట్ ఎక్కువ అండి. ఇంట్లో మనం రెడీ చేసుకుంటే మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ మనకు తెలుస్తాయి. మంచిది కూడా కదా, హెల్తీగా మనం చేసుకుంటాం ఇంట్లో అయితే. ఫస్ట్ ఇలా బిస్కెట్స్ అన్నీ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర జ్యూసర్ జార్ ఉంటుంది కదండి. జ్యూసర్ జార్లో అయితే మనం బిస్కెట్స్ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి. ఇలాగా వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి మనం ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలండి. ఫుల్ క్రీమ్ మిల్క్ ఏంటంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి గడ్డ అనేది కడతుంది కదా, అది వేయడం వల్ల ఏంటంటే మిల్క్ షేక్ థిక్నెస్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం బయటకు వెళ్ళి రెస్టారెంట్లో మిల్క్ షేక్స్ ఆర్డర్ ఇచ్చామంటే వాళ్ళు అయితే ఇలాగే చేస్తారు. ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు బిస్కెట్స్ ఐసు అన్నీ వేసుకున్నాం కదా, మిల్క్ ఐస్ అనేది. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ మనం మిక్సీ అయితే పట్టుకుందామండి. చూసారు కదా, ఎంత బాగుంది కదా, చూస్తుంటే మీకు కూడా నూరుతుంది కదా, మీరు కూడా వెంటనే ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే వెనీలా ఐస్ క్రీమ్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకోవాలండి. బాగుంటుంది. వెనీలా ఐస్ క్రీమ్ అయినా స్కిప్ చేయకుండా వేయండి, లేదా మీ దగ్గర చాక్లెట్ ఉన్న వేసుకోవచ్చు. నేనైతే వెనీలా వేస్తున్నాను. ఇది కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మన వీడియోస్ అయితే చూస్తున్నాను కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన వీడియోస్ చూస్తే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూస్తారు కదా, మనకి రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఒక సర్వింగ్ చేసుకుందామండి. ఇలా నేనైతే ఒక గాజు బాటిల్ అయితే ఉంది, అందులోకి అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత థిక్నెస్గా అనేది ఉన్నదో. మనం ఇందులో ఇంకా ఎక్స్ట్రా ఐస్ కూడా యాడ్ చేయవలసిన అవసరం లేదండి. మనకి అక్కడక్కడ బిస్కెట్స్ ముక్కలు కూడా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. నేను మొత్తం అయితే వేస్తున్నాను. ఇదైతే హ్యాపీగా ఇద్దరైతే తాగేయొచ్చండి. దీనిపైనుంచి నేను కొంచెం సన్నగా కట్ చేసుకున్న బాదం అయితే వేసుకున్నానండి, బాగుంటుందని చెప్పేసి. ఇలా మీకు నచ్చదు అనుకుంటే స్కిప్ చేయండి, లేదంటే మీరు ఇందులో టూటీ ఫ్రూటీస్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తారు కదా, మనకి ఫైనల్గా ఓరియో థిక్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలాగ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి టేస్ట్ అయితే మామూలుగా ఉంటుంది ఏంటంటే సూపర్గా ఉంటుంది. నేను టేస్ట్ కూడా చేసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. చూసారు కదా, బయట ఇదే కొనాలంటే ఒక 200-300 అయితే పే చేయాలండి. ఇంట్లో అయితే హ్యాపీగా మిల్క్ బిస్కెట్స్ ఉంటే సరిపోతుంది. మరి టేస్ట్ అయితే మామూలుగా లేదండి, సూపర్గా ఉంది. పిల్లలు ఇలా తాగురు అనుకుంటే దీనిపైన మనం క్యాప్ పెట్టేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఇస్తే ఉంటే మధ్య మధ్యలో బాదం మనకి బిస్కెట్స్ ముక్స్ కూడా లైట్గా తగులుతూ ఉంటాయండి పంట కిందకి. అనేది సూపర్గా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్లో అయితే. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.